అయ్యప్ప ఇప్పుడు నీలావని గ్రామానికి రక్షకుడు. కాని అతని మొదటి ప్రశ్న ఒక్కటే, నన్ను పిలిచిన ఆ అమ్మాయి ఎవరు? అయ్యప్ప నేలను తాకిన చోటే ఒక్కసారిగా కాంతి మెల్లగా తిరిగి లేచింది. అదే క్షణంలో ఆమె స్వరం మళ్లీ వినిపించింది. నువ్వొచ్చావు, మాట నిలబెట్టుకున్నావు. అయ్యప్ప చుట్టూ చూశాడు. నువ్వెవరు? ఎందుకిక్కడ బంధించబడ్డావు? నీలి వెలుగు కాస్త పెరిగింది. మెల్లగా ఆమె రూపం పూర్తిగా కనిపించింది. నేను అమృత, ఈ గ్రామానికి వచ్చిన వాళ్లలో మొదటగా నేల కింద ఉన్న శక్తిని చూసిన వారిలో ఒకరు నేను. అయ్యప్ప అడిగాడు, ఏం జరిగింది నీకు? అమృత స్వరం కొంచెం కంపించింది. ఒక రాత్రి గ్రామం మొత్తం నిద్రపోయినప్పుడు నేను వెలుపలకి వచ్చాను. ఆ నీలి వెలుగు నా పేరుని పిలుస్తున్నట్టుంది. ఆమె ముఖంలో బాధ. అది కేవలం కాంతి కాదు, ఒక ఆత్మల సముద్రం. గ్రామాన్ని కాపాడటానికి ప్రాణమిచ్చిన వారంతా అక్కడే బంధించబడ్డారు. అయ్యప్ప ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో ఎవరో ఆ శక్తిని దుర్వినియోగం చేయాలని చూశారు. గ్రామాన్ని స్వాధీనం చేసుకొని ఆ కాంతిని ఆయుధంగా వాడాలని. గ్రామాన్ని రక్షించడానికి నేను ముందుకొచ్చాను. ఆ శక్తి నాలోకి వచ్చి నన్ను ఈ నేలకే బంధించింది. అయ్యప్ప గుండె గట్టిగా కొట్టుకుంది. అమృత దగ్గరికి వచ్చింది. అయ్యప్ప, నిన్ను ఈ గ్రామానికి పిలిచింది నేను కాదు, నీ తాతయ్య శక్తి. అయ్యప్ప ఆశ్చర్యంలో, నా తాతయ్య? అమృత తల ఊపింది. అవును, మొదటి నీలీకాంతి అతనే. అమృత చేతిని ముందుకు చాపింది. నేను నా కథ చెప్పాను. ఇప్పుడు నీ తాతయ్య కథ వినే సమయమొచ్చింది. నీలీకాంతి ఒక్కసారిగా పెరిగింది. అయ్యప్ప, అమృత ఇద్దరినీ ఆ కాంతి చుట్టేసింది. మరుగుదశలోకి ముందుకెళ్లే ముందు ఆమె చివరి మాట, ఎందుకంటే నీ రక్తంలోనే ఆ శక్తి ఉంది.